అంటే ఇదంతా కూడా కొంచెం ఆలోచిస్తే కనుక మీలాంటి వాళ్ళకి కానీ లేదా నాలాంటి వాళ్ళకి కొంచెం ఆలోచిస్తాం కదా సొసైటీ. నెక్స్ట్ రాబోయేది 2029లో ఇన్ కేసు మళ్ళీ నిజంగానే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అయిపోయి వచ్చి మళ్ళీ ఈ ప్రజలు 2019 లాగా ఒకవేళ పొరపాటును చేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు? ఇంకేం ఉండదండి. రాష్ట్రానికి ఇవాళకే పెట్టుబడి పెట్టేవాడు అంటే నాకు ఇండస్ట్రియలిస్టులుగా నేను ఎవరితో మాట్లాడలేదు, కానీ ఓ సొంత ఇల్లు కట్టుకుందాం, ఊళ్ళో ఇల్లు తయారు చేసుకుందాం అనే ఆలోచనలో ఎవడో తయారు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు 14-19 మధ్యలో మీరు చూస్తే సుబ్బారావు గారు, మన ఊర్లో తాత ముత్తాతల నుంచి మనకు ఉన్న బాండేజ్ ఉంది కదా, మన ఊళ్ళో ఇల్లు బాగు చేసుకుందాం, చాలా మంది వెళ్ళారు, మన ఊరు బాగు చేసుకుని మనం వెళ్ళిపోదాంలే అని బిజినెస్ కూడా షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే 1924 మధ్య దురాఘాతమైన పాలన చూసిన తర్వాత ఒక మానసిక విరక్తి వచ్చేసింది. తర్వాత నమ్మకం కూడా పోయింది. ఇవాళ మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏమి వెళ్తాను, ఇంకా అది ఎప్పటికైనా ఆ పెంట ఉంటుంది కదా, రాష్ట్రంలో వైసీపీ అనే పెంట ఉన్నంతకాలం ఇంకా రాష్ట్రం తలచూపు ఎందుకు వెళ్తాంలే అనే భావం ఒకటి వచ్చేసింది. ఆ భావం ఉన్నంతకాలం అక్కడికి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. పైగా ఇప్పుడు ఉగ్రవాదులతో లింక్స్ అని మళ్ళీ వస్తుంది. అది ముందు కూడా ఉంది. మొన్నటిదాకా మేము ఇది సోషల్ అవేర్నెస్ కోసం సిఎస్ గారు గంజాయి దాని మీద ఒక సర్వే చేయించాము. మా కృష్ణా జిల్లాలో దీవు తాలూకా చల్లపల్లి, అవినగడ్డ, రేపల్లి ప్రాంతాల్లో ఒక చిన్న సర్వే చేస్తే అక్కడ గంజాయి మొత్తం పడిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి, పేద, దళిత వర్గాలు, బీసీ వర్గాలు వాళ్ళు యువత. వాళ్ళందరూ బైకుల మీద తోలతా కాళ్ళు కొట్టుకున్న వాళ్ళు, గంజాయి మొత్తంలో తల్లిదండ్రులను కొట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారండి. అంత దుర్మార్గంగా సమాజం చూసి జనాలందరూ అసహించుకుని పిల్లల భవిష్యత్తు పోతుందనే ప్రతి ఒక్కళ్ళు కూడా అంత మెజారిటీలు ఇచ్చారు. మీరు 40% ఆ కోణంలో చూస్తున్నారు, కానీ 11 సీట్లు పరిమితం చేసి విపరీతమైన మెజారిటీ ఇచ్చి, అనూహ్యమైన మెజారిటీ ఇచ్చి కసితో ఉన్న ముసలాళ్ళు కూడా వెళ్ళి ఓటేశారు, దరిద్రులు ఉండకూడదు అనే ఉద్దేశంతో. కాబట్టి అటువంటి పేడకాలను మళ్ళీ ఊహించుకోరు జనం, మళ్ళీ రావాలని కోరుకోరు. కాబట్టి నేను గట్టి నమ్మకం ఏంటంటే కొంత టైం పడుతుంది ఒక నమ్మకం కలగాలంటే. ఇప్పుడు మైగ్రేషన్ హైదరాబాద్ నుంచి వెళ్ళి మన వాళ్ళలో ఇల్లు కూడా వెళ్ళి సెటిల్ అవ్వకపోయినా ఇల్లు బాగు చేసుకోవాలనే తపన ఉంటుంది, తప్పేం కాదు కదా. పాత ఇల్లు తాతల నుంచి వచ్చిన ఇల్లు ఒక సెంటిమెంట్ మన ఊళ్ళో ఇక్కడి నుంచే ఉందండి, 300 కిలోమీటర్లు వెళ్తే రాష్ట్రం వెళ్తాము. పెద్ద ఇవాళ 4 లేన్ 6 లేన్ అయితే వెళ్ళి రావటానికి ఏముంది. భవిష్యత్తు ఏమైనా బాగుంటే మారుతారు కూడా. అటు ఇటు ప్రపంచమే వలసలమయం కదా, దేశాలే కలిసి మళ్ళీ పెద్ద ఇదేమి ఉంది దాంట్లో. ఇప్పుడు వలసలు కూడా ఇటువంటి మారుతూ ఉంటాయి. వాళ్ళు ఏముంది విపరీతమైన టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు జరుగుతున్న టైంలో పెద్ద ఇది కాదు. కానీ ఎందుకున్నా ఒక రకమైన నిర్లిప్తత వచ్చేసింది. ఏం వెళ్తాం ఆ రాష్ట్రానికి, ఇంకా పెంట ఉంది కదా అనే భావం వచ్చేసింది. ఈ కేసు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు అనుకోండి, ఈ కేసులు పాత కేసుల్లో కానీ లేదా కొత్తగా ఇప్పుడు, అప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏంటి? మార్పు వస్తుందండి, చాలా మార్పు వస్తుంది. పాజిటివ్గా మనం చూడవచ్చు. ఇప్పుడు జైలుకి వెళ్ళటం అనేది, మన జైలుకి వెళ్తాడా కడిగిన ముచ్చు నాకు బయటకు వస్తాడు తర్వాత సంగతి. ఇంకా కేసులు ట్రైల్ అయితే చాలు కదా. రోజువారీ జగన్మోహన్ రెడ్డి అని పిలితే జీ హుజూర్ అని నిలబడితే చాలు కదా. అక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి నిలబడి రోజు అక్కడ నిలబడితే చాలు కదా. ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? చట్టాల లోపాలండి, న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది, అసలు కాపాడుతుంది ఎవరు దోషుల్ని న్యాయ వ్యవస్థలో? ముందు వాళ్ళని ఎవరినో బయటికి తీయాలి కదా, ఇది కదా. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఈడీకి సంబంధించిన విచారణ జరుగుతుంది, ఇది చెన్నైకి సంబంధించి తమిళనాడుకి సంబంధించిన లిక్కర్ స్కామ్లో. అవును, ఇక్కడ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా మీకు? ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం హైదరాబాద్లోనే మూలాలు ఉంటాయి. భారతదేశంలో జరిగిన లిక్కర్ స్కామ్లో మీకు కేరళ, తమిళనాడు 14-24 మధ్య, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇది చేసింది మనం చూసాం కదా. అట్లా 19-24 మధ్య మొత్తం సిండికేట్ వెనకాల అందరూ సూత్రధారులు, పాత్రధారులు ఒకళ్ళే ఉంటారు. అది 100 కోట్లే కదా. 100 అంటే వాళ్ళు చెప్పింది, ఈడీ చెప్పింది 100 కోట్లే కదా. మీరు ఇక్కడ చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు అంచనా వేస్తున్నారు మీరు. 100 కోట్లు అండి? 100 కోట్లు ఏంటి? అసలు ఢిల్లీలో జరిగిన వ్యాపారం ఎంత, వచ్చిన కమిషన్ ఎంత? మరి డిస్టిలరీలు ఎక్కడ కొన్నారు? పంజాబ్లో కొన్న డిస్టిలరీల వాల్యూ ఎంత? ఎందుకు ఎన్ని జనాలను మోసం చేయటం? ఇదంతా తప్పు కదా. నిజాలు చెప్పాలి, ప్రజల ముందు చెప్పి దోషులుగా నిలబెడితే ప్రజలు రియలైజ్ అవుతారు మనం ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం, ఎటువంటి వాళ్ళు. మరి అది ప్రజలకు చెప్పాల్సింది వ్యవస్థలో తప్పు చేసి మిస్లీడ్ చేస్తా అంటే ఎట్లాగో మీడియా ఇదైపోయింది, పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు మీడియా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఎలా లిక్కర్ స్కామ్లకు సంబంధించి డబ్బు కొంచెం అన్ని కంపెనీలకి అటు తిరిగింది అంటున్నారు కదా. అవును, జగతి పబ్లికేషన్ కూడా తిరిగి ఉండొచ్చుగా. 100% దాంట్లో అనుమానం. మరి ఆ మీడియా ఉంటుంది అంటారా?
ఎప్పుడో సీజ్ చేయాల్సిందండి ఈడీ. అది అనైతికం. పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇటువంటి అసాంఘికమైన అనైతికమైన మీడియాని ఉంచకూడదండి. పర్మిషన్ రద్దు చేసి సీజ్ చేసేయాలి. ప్రమాదం. ఇప్పుడు ఒక తీవ్రవాది బాంబు అయితే 10 మంది పోవచ్చు, 5 పోవచ్చు, 100 మంది పోవచ్చు. కానీ ఒక పత్రిక కానీ ఒక మీడియా ఛానల్ కానీ తప్పుడు వార్తలతో సమాజాన్ని చీల్చేస్తుంది, కులాన్ని మతాన్ని ఉద్రేకాలు రెచ్చగొట్టి. ఇక మీడియా అనేది చాలా సెన్సిటివ్ దాన్ని, పవిత్రమైంది. ఇప్పుడు ఆ రోజు నారదులు వారు కమ్యూనికేషన్ చేశాడంటే లోకహితం కోసం యుద్ధాలు పెట్టాడు, తగాదాలు పెట్టాడు నారదుడు అని మనం ఆ రకంగా చూస్తున్నాం. అది సమాజహితం అని అనుకున్నాం. కానీ ఇవాళ కులమతాలని రెచ్చగొట్టి స్వార్థం కోసం వార్తతో వ్యభిచారం చేస్తున్నారు. వీళ్ళు పవిత్రమైన వార్తని వ్యభిచారంగా మార్చేస్తున్నారు ఈ మీడియా ఇవాళ భారతదేశంలో. అన్నీ ఇదైపోయినాయి పూర్తిగా. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏ వార్త నమ్మాలి, ఏ వార్తను చదవాలి, ఏ వార్త చదవకూడదు. దీనితో వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చేసింది. లేని వీడియోలు తయారు చేసేస్తున్నారు. మీరు చూశారుగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ట్రంప్ కొట్టుకున్నట్టు అట్లా తయారు చేసేస్తున్నారు. ట్రంప్ ఏదో కొట్టినట్టు రకరకాలుగా. రేపొద్దున ఇటువంటివి కూడా వస్తే మనం ఏది నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితిలోకి ప్రపంచం వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం? మీడియా ముసుగులో ఆల్రెడీ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అయితే ఉగ్రవాదులతో లింక్ అప్ ఉందని చెప్పి వచ్చేస్తుంది. దాని మీద నిఘా పెట్టారు. ఇప్పుడు అసలు మీడియా మీద కూడా పెట్టాలా? అన్నిటి మీద పెట్టాలండి. మీడియాలోకి వచ్చింది అసలు ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ మూలాలు ఏంటి అనేది కూడా తెలుసాలి. అక్కడి నుంచి రావాలంటారు. ఫౌండర్స్ ఎవరు, ప్రమోటర్లు ఎవరు, వాళ్ళ మూలాలు ఏంటి. అట్లాగే వాళ్ళ ఇంకోటి కూడా అండి, యూట్యూబ్ల మీద కూడా నియంత్రణ పెట్టాలండి. ₹1 కోటి డిపాజిట్ చేస్తే కానీ ఎవడైనా యూట్యూబ్ ఛానల్ పెట్టకుండా చేస్తే లేదండి. పెట్టాలి, బాండ్ తీసుకోవాలి, ₹1 కోటి డిపాజిట్ ఉండాలి. దాని మీద లైక్ కామెంట్, లేకపోతే లైక్ కొట్టినా పర్వాలేదు, లేకపోతే కామెంట్ పెట్టినా ₹1,00,000 డిపాజిట్ ఉంటేనే కామెంట్ పెడతానికి అర్హత ఉండేది పెట్టాలి. కామెంట్ కూడా లేకపోతే అడ్డమైన ఏదో ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడటం, చేతిలో ఫోన్ ఉంటే చాలు అసాంఘికంగా మాట్లాడటం. అది సోషల్ మీడియా అంటే అదే కదా. అంతే, అట్టాగే అయిపోయింది. మరి అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు కానీ సభ్యత ఉంటుంది. లైక్స్ డిస్లైక్స్ చెప్పచ్చు, లేకపోతే ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేసే దాంట్లో హుందాగా వ్యక్తం చేయొచ్చు. సార్, ఫైనల్ గా కంక్లూజన్కి వచ్చే ముందు వచ్చే నెల 10వ తారీఖు లోపల లేదా 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం లిక్కర్ స్కామ్లో అని చెప్పి బాగా వినిపిస్తుంది కొన్ని ఇన్ఫర్మేషన్. నేను అనుకుంటా ఏంటంటే లిక్కర్ది మాత్రం ఆల్మోస్ట్ గుమ్మం దాకా వెళ్ళిపోయిందండి. ప్రాథమిక ఆధారాలతో మనకు కనిపిస్తుంది. దాని ప్రకారం టెక్నికల్గా చేయాలి అని అంటే మనీ లాండరింగ్ లేదా మనీ ట్రైల్ అది ఎట్లా జరిగింది ఏంటంటే ప్రాథమిక ఆధారాలు లేకుండా టచ్ చేసి కనుక ఫెయిల్ అయితే పొరుగుపోతుంది ప్రభుత్వానికి. అది నేను రేపు వచ్చే నెల 10 అవుతుందా, లేకపోతే ఇంకో 2 నెలలు పడుతుందా, లేకపోతే ఆల్రెడీ వచ్చేసిందా నాకు తెలియదు. ఏ చిన్న ఆధారం, బలమైన ఆధారం ఉండా నిమిషంలో పని. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే నిన్న ఇవాళ నోటీసులు వెళ్ళినాయి అని నేను విన్నా. సబ్జెక్టు కరెక్షన్ సిట్ నోటీసులు ఇష్యూ చేశారు. వాళ్ళు గుంపులు పడుతున్నారు, న్యాయవాదులతో మీటింగులు జరుగుతున్నాయి అనేది నాకు ఉదయం అందినటువంటి బలమైన సమాచారం. న్యాయవాదులతో ఏదో మాట్లాడుకుంటున్నారు. నోటీసులు కూడా వెళ్ళినాయి అని నాకు ఒక ప్రముఖ వ్యక్తి చెప్పాడు. ఓకే, అది నాకు సబ్జెక్టు కరెక్షన్ ఇచ్చారా లేదా సిట్ అనేది నాకు తెలియదు, బయట అనుకుంటున్నమాట. సో మీకున్న అవగాహన మేరకు ఢిల్లీ పరిణామాలు తెలుసు, మీకు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు తెలుసు, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసు, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుందో తెలుసు, అన్నీ మీకు అవగాహన ఉంది. కాబట్టి సింపుల్గా క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా? అసలు ఇప్పటికే బయట ఉండటమే ప్రమాదం, అయి తీరాలి. వీళ్ళు పొలిటికల్ ఇది అరెస్ట్ చేస్తే మనకు మైనస్ అవుతుంది అనుకుని కనుక ఇది చేస్తే మాత్రం అంతకంటే తప్పిదం ఇంకోట్లేదు, ఘోరం ఇంకోట్లేదు. తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కూడా సమాజానికి చేసిన నష్టమే అవుతుంది. ఎటువంటి శేషభిషలు లేకుండా రాజకీయంగా లాభమా నష్టం అనే బేరీజులు వేసుకోకుండా, అఫ్కోర్స్ ప్రతిదీ రాజకీయంగా నాకేంటి లాభం అని వేసుకుంటే వెళ్తారు. చంద్రబాబు గారు అక్కడ గత 20 ఏళ్ళుగా ఫెయిల్ అవుతానే వచ్చారు. పొలిటికల్గా నాకు లాభం ఏంటి అనుకుందల్లా ఆయనకు నష్టమే జరిగింది. ఆయన బ్లైండ్గా వెళ్ళిపోతే బుల్లెట్ దిగిందా లేదా అనేది లెక్క అన్నట్టు మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతేనే వాళ్ళ సినిమా పండుతుంది. సరే, ఇవన్నీ ఏదన్నా కానీ మీకు అవగాహన ఉంది కాబట్టి ఒక మాట 100% అవుతారు, 100% అవుతారు. దాంట్లో ఎటువంటి సస్పెషల్ లేవు. టైం అనేది నేను చెప్పలేను, కాలజ్ఞానం నాకు తెలియదు, జ్యోతిష్యం నాకు తెలియదు. కానీ 100% లిక్కర్ స్కామ్లో
అరెస్ట్ అవడం ఖాయం. ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఏదో తాత్కాలికంగా మిగిలితే మిగలొచ్చు, కానీ ఆ పార్టీ మనుగడ కూడా 2029 ఎన్నికల నాటికి ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థం. రైట్ సార్, ఎటువంటి అనుమానం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లోకా సమస్త సుఖనో భవంతు.